హలో అండి. ఈరోజు వీడియో అయితే కనుక జాతరకు సంబంధించింది. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట. అమ్మ వాళ్ళ ఊర్లో ముత్యాలమ్మ మారమ్మ జాతర అయితే జరుగుతుంది కదా. సో ఎలా చేస్తారు ఏంటనేది వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఊర్లో జాతర జరుగుతుందంటే మెయిన్ గా జాబుల నిత్యం సిటీకి వెళ్ళిపోయిన వాళ్ళు అలానే ఊరాడబడుచులు కంపల్సరిగా వచ్చేస్తారనమాట. నైట్ జరుగుతుంది కదా, ముందైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి జాతర స్టార్ట్ అయ్యే టైంకి వచ్చామన్నమాట టెంపుల్ కి. ఇంకా ముందైతే అమ్మవారిని దండం పెట్టేసుకుని కుసేపు ఫ్రెండ్స్ తో మాట్లాడేసి ఇంకా జాతరలోకి అయితే స్టార్ట్ అయిపోయాము. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం జనం బాగా వచ్చారని అనుకుంటున్నాను. సో అరేంజ్మెంట్స్ అయితే ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ పెట్టారు. జాతరకు వచ్చామంటే జాతరలో కన్ఫర్మ్ గా ఎంజాయ్ చేయాలి. సో ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మనం బయటకు రాకపోవడం అనేది మన తప్పే. సో మన ఎంజాయ్మెంట్ ని మనమే చూసుకోవాలి. ఊళ్ళో జాతర జరుగుతుందంటే చిన్నపిల్లల చేత కన్ఫర్మ్ గా కాగడ అయితే వేపిస్తారు. సో నేను ఒక చోట అయిపోయాను, మా పిల్లలు ఒక చోట అయిపోయారు అనమాట. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను కదా, సో మా అమ్మ మా పిల్లల్ని తీసుకొచ్చి కాగడ అయితే వేపిచ్చేసింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు సాంగ్ పెట్టేటప్పటికి మా ఊర్లో వాళ్ళందరికీ కూడా పూనకాలు వచ్చేస్తాయి అనమాట ఆటోమేటిక్ గా. ఇంకా నైట్ టెంపుల్ దగ్గర 10 o'clock కి స్టార్ట్ అయిన జాతర మార్నింగ్ 4 వరకు కూడా అమ్మవారు ఊరంతా తిరుగుతారనమాట. నాతో పాటు వీడియో చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఈ